హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అరగంటలో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక పావు కేజీ బాస్మతి రైసు, అర కేజీ మ్యారినేట్ చేసిన చికెను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 3 ఉల్లిపాయలు, టమాటా. నెక్స్ట్ బాస్మతి రైస్, పావు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దీంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ వేయాలి. మ్యారినేషన్ కోసం అర కేజీ చికెన్కి 1 స్పూను కారం, 1 స్పూన్ ఉప్పు, 1 పావు స్పూన్ పసుపు వేసాను. కుక్కర్లో పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. నెక్స్ట్ కడాయి తీసుకుని దాంట్లో 4 స్పూన్లు నూనె వేసి, నూనెలో ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, 3 ఉల్లిపాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత దానిలో ఈ చికెన్ ముక్కలు, కుక్కర్లో ఉడకబెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని యాడ్ చేసేయాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను మసాలా పొడి, 1 పావు స్పూను ధనియాల పొడి వేసి శుభ్రంగా కలిపి మూత పెట్టి 1 టీ గ్లాస్ నీళ్ళు కూడా పోయాలి. అప్పుడు చికెన్ కొంచెం మెత్తగా ఉడుకుతుంది. దానిలో టేస్ట్ కోసం 1 టమాటా కూడా యాడ్ చేశాను. ఇగో చక్కగా ఉడికిపోయింది. దీనికి గార్నిషింగ్కి కొత్తిమీర, పుదీనా కడిగి వేసాను. ఇప్పుడు ఒక బౌల్, చిన్న బౌల్ నిండా చికెన్ కర్రీ తీసేసుకున్నాను. మిగిలిన చికెన్ కర్రీ బిర్యానీలో నంచుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని 2 స్పూన్లు నెయ్యి, దాంట్లో పలావాకు, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాజికాయ, సగం జాజికాయ, ఒక అంగుళం దాల్చిన చెక్క, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించాను. నీళ్ళు 1కి 1.5 చొప్పున 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల నీళ్ళు మరిగించి కుక్కర్లో వేసి దాంట్లో మరిగిన తర్వాత చికెన్ వేసి కొంచెం 1 పావు స్పూన్ ఉప్పు వేయాలి. శుభ్రంగా కలిపిన తర్వాత దాంట్లో నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ వేసి పైన పుదీనా, కొత్తిమీర, తరిగిన కొత్తిమీర వేసి చక్కగా మూత పెట్టేయాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడుకుతుంది. కుక్కర్ విజిల్ వచ్చేలోపు రైతా తయారు చేసుకుందాం. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పెరుగు, టమాటా, చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా వేసి రైతా తయారు చేసుకోవాలి. ఈ రైతా కలుపుకుని మనం రెడీగా పెట్టుకునేలోపు ఇదో కుక్కర్ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ 1 విజిల్ ఆర్ 10 మినిట్స్. కుక్కర్ కట్టిన వెంటనే తీసేయకుండా ఒక 5 నిమిషాలు ఆగి తీయండి. ఇప్పుడు మనకి వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ, రైతా, చికెన్ కర్రీ తింటే ఆ టేస్ట్ అద్భుతం.